నేను అదే చెప్పిన కదా, అది నిజమైతే తండ్రి దిగేటోడు రంగంలో, కొడుకు వచ్చిండంటేనే దుకాణం మూతపడ్డదని అర్థమైంది. అదే కదా నేను ఓపెనింగ్లో చెప్పిందే. అది గతంలో ఎన్నికల ఫలితాలు, ఎన్నికల పోలింగ్ ముగియగానే కేసీఆర్ వచ్చి మాట్లాడుతూ నేనేం చెప్పినా తలుపుకుంటా కాలుపుకుంటా పొగరబొత్తుగా తనంగా వ్యవహరించేటోడు. ఇలా పొగరు ఎక్కడ పోయిందో, కేసీఆర్ ఎక్కడ పోయినా నేను వస్తేనే మీకు అదే చెప్పిన. తండ్రి మోహన్ చాటేసులు కొడుకును తెర మీద పెట్టిన, కొడుకు కూడా మొత్తం రాకంటే ముందే వచ్చి మాట్లాడేసి దులుపుకొని పోతే అయిపోద్దని. నాకు తెలుసు కేటీఆర్ ఇది మాట్లాడిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడు. నేను అది కూడా అతను ఇక్కడేం ఉండడు, అది కూడా తెలుసు నాకు ఖచ్చితంగా. ఇప్పటికైతే అదే సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి లాంఛనంగా ఆ తారీఖు నిర్ణయించుకొని ముందుకెళ్తాం. నేను మీరు తప్పిన్నారేమో అనుకుంటున్నా, అది వార్ రూమ్ కాదు, బార్ రూమ్లో వాళ్ళు చేసుకుంటున్నది. మీరు విన్న దాంట్లో ఇక్కడ సమాచార లోపం ఉంది. వాళ్ళు చేసుకుంటున్నారు సంబరాలు, బార్ రూమ్లో చేసుకుంటారు. సంబరాలు కాదు, విషాదం. ఇక వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ ఇష్టం. ఆ ఒక సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ అని ఉంటుంది, అట్లా ఉత్తుత్తి బ్యాంక్ లాగానే ఉత్తుత్తి ప్రభుత్వం పేరు మీద అక్కడ పెట్టుకొని ఫామ్ హౌస్లో రెగ్యులర్గా తండ్రి కొడుకులు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో అమరవీరులకు సంబంధించిన సంక్షేమము, గుర్తింపు, వీటికి సంబంధించిన కీలకమైన అన్ని అంశాల మీద పార్టీ వారితో చర్చిస్తుంది. ఎందుకనంటే పొలిటికల్ జేఏసీ నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా బాధ్యతాయుతంగా క్రియాశీలక పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వారి పట్ల తెలంగాణ ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చర్చించి వారందరి అనుమతితోని ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఈ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రభుత్వంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అంటే నేను అనేది ఒకటే, ఇప్పుడు ఉలికిపాటుతనము, తొందరపాటుతనము, భయము, ఎప్పుడైనా మనిషి భయపడ్డోడే దాడులు చేస్తాడు. దాడుల ద్వారైనా నెగ్గుదామని అనుకుంటారు. నేను అదే చెప్తున్నా, ప్రజలల్లో చాలా చైతన్యం ఉంది. తెలంగాణ సమాజం చాలా లోతైనది. సో ఆయన చేసే దాడులు అనుకో, లేకపోతే